నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఇందిరాగాంధీ హయాంలోనే దేశాభివృద్ధి జరిగిందని రాష్ట్ర మైనారిటీ సెల్ కన్వీనర్ రియాజ్ అన్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ సెల్ కన్వీనర్ రియాజ్ మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు భారతదేశంలో మరువలేనివని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు న్యాయవాది ఎల్లారెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు షబీర్, నాయకులు ఆనందచారి, గోపాల్, అరవింద్, ఫయాజ్, ఇక్బాల్, మల్లేశం, భీమేష్, విఠల్, సాయిబాబా, రామప్ప పాల్గొన్నారు. अटर इकबाल जर्रा जर्रा अकड़ जय कांग्रेस मंडल केंद्र कांग्रेस पार्टी आध्वर्यंलो स्वर्गीय माजी प्रधानी स्वर्गीय इंदिरागांधी गारी जयंती संदर्भंగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి గారు, అలాగే బీసీసీఎల్ కార్యదర్శి ఆనందచారి గారు, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇక్బాల్ గారు, అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు డివై నరసింహ గారు, యూత్ కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు షబీర్ భాయ్ గారు, ఆయనతో పాటు నా పేరున అందరికీ, నా యొక్క సీనియర్ నాయకులకు అందరికీ, రామప్ప గారికి మరి అందరికీ పేరున ఒక నమస్కారాలు. ఈరోజు ఇందిరమ్మ అధికారంలో ఉన్నప్పుడు గరీబీ హఠావ్ అని భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎనలేని సేవలు చేశారు. ఆ రోజు పేదోళ్లకు భూములు పంచారు, దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారు, దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఇందిరమ్మ చేశారు ఆ రోజు. ఈరోజు మనం దేశంలో చూస్తున్నాం, ఇందిరమ్మ చేసిన పనులే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి తప్ప ఇప్పుడు ఉద్యోగాలు కానీ ఆ కాలంలో రిజర్వేషన్లు కానీ అన్నీ చేసిన ఘనత ఇందిరాగాంధీ గారిదే. అధికారంలో వచ్చాక రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో 6 హామీలు ఇచ్చారు. ఆ 6 హామీలు పూర్తి చేసినారు. ఈరోజు పేదలకు ఉచిత రేషన్ బియ్యం, సన్న రేషన్ బియ్యం ఇస్తున్నారు. దాంతోపాటు 500కే గ్యాస్ సిలిండర్, దాంతోపాటు రైతు రుణమాఫీ చేశారు, రైతు భరోసా ఇస్తున్నారు, ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, ఇళ్లకు చేనులకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. పార్టీ చెల్లించింది. ఈరోజు దాంతోపాటు అనేక కార్యక్రమాలు మన పెద్దేముల్ మండలం సంబంధించింది. చెన్నారెడ్డి హయాంలో కోట్పల్లి ప్రాజెక్టు కాలువలు కట్టినప్పుడు ఇప్పటి వరకు ఏం చేయలేకుండ్రి. మన మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అనగా కోట్పల్లి ప్రాజెక్టు కాలువలు చివరి రైతుల వరకు ఆ కాలువలన్నీ పూడికతీస్తున్నారు. ఇప్పుడు ఆ కాలంలో కోట్పల్లి కాలువల వల్లే మనం వరి కానీ వేరుశనగ పంటలు కానీ పండిస్తున్నప్పుడు ఇప్పుడు ఈ
మధ్యలో మొత్తం బీడుగా అయినాయి. కాకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాలువల పని కూడా కొనసాగుతుంది. ఇంకోటి ఇంద్రమ్మ ఇండ్లు పేదలకు ఎవరు పేదలున్నారో వాళ్ళకి చూసి ఇంద్రమ్మ ఇండ్లు కూడా మంజూరు చేశారు. అలాగే గత 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు ఒకటి రాలే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేశారు, అందరికి ఇచ్చారు. ప్రతి కార్యక్రమం గెలిచిన 2 సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు ప్రతి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుండ్రు. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఇచ్చిన హామీల్లోని ఇంకా హామీలు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము.